అలంకరణ పట్ల ఎక్కువ శ్రద్ధ పెరిగిందంటే వెంటనే ఈ అలంకరణ దేనికోసం ఆలోచించండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఇతరులను ఆకట్టుకోవడానికి కదా. ఆకట్టుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే చదువు ఎందుకు వస్తుందండి? వాడు ఎవడో చూసి నన్ను లైక్ చేస్తే నాకే, చేయకపోతే నాకే, నేను ఉండే విధంగా నేను ఉంటాను అని అలంకరణ పట్ల శ్రద్ధ పనికిరాదు. అలంకరణ అంత దోషం విద్యార్థి దశలో. అంటే దాన్ని అసలు వదిలేమని కాదమ్మా, జుట్టు దూకోవద్దు, సింపుల్ చుట్టు వేసుకురమ్మని అంత శ్రద్ధ చేయొద్దు. అలాగే కౌతుకే ఇవాళ చాలా ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. కౌతుకం అంటే తెలుసా? పార్టీలు, విందులు, వినోదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు అనలేం, పుట్టినరోజు జేజేలు అనలేం, అందరూ ఒకటే పాట, ఇంకో కొత్త మాట కూడా లేదు కనీసం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దీనికోసం అర్ధరాత్రి పైగా ఈ మధ్య ఎంత విపరీతం, 1 గంటకి పార్టీలు, ఆ కేకు తీసి మొహానికి పూసుకోవడం. ఏంటిది? ఏమైపోయింది వ్యవస్థ? ప్రతిరోజు ఎవరో ఒకరు పుట్టినరోజు ఉంటుందమ్మా, మీరు వెళ్ళదలుచుకుంటే ప్రతిరోజు వెళ్ళండి, 1 గంట వరకు అక్కడ తందనాలు ఆడండి, రండి, చదివే ఉంటుంది. ఇంకా అదే చాణక్యుడు చెబుతున్నాడు, కౌతుకే. ఈ పార్టీలు, విందులు, వినోదాల మీద ఆసక్తి పెంచుకుంటే చదువు రాదు, నీ ఇష్టం. ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో. అది కావాలి, ఇది కావాలంటే కుదరదండి. అది అవ్వ కావాలి, బొవ్వ కావాలి, కుదరదు. ఏది నిర్ణయించుకో. అంతేకాదు, అతి నిద్ర అతి సేవేచ. విద్యార్థి దశలో అతి నిద్ర పనికిరాదు. ఖచ్చితంగా 10 గంటలకు పడుకుని 5 గంటలకు లేస్తే 7 గంటలు సరిపోయింది. ఇక మళ్ళీ పగలు కూడా మంచం ఎక్కి పడుకుంటే కుదరదు. ఇక్కడ అతిసేవ్యశ్చ. విద్యార్థి దశలో ఇంకోటి నేర్చుకోవాలి మనం, మన పనులు మనమే చేసుకోవాలి. మనకంటే తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, పక్క ఫ్రెండ్స్కి చెప్పేయకూడదు. ఈ సేవింపబడ్డం అనేది అలవాటు పడ్డామంటే అధికారుల్లాగా మనకి బద్ధకం పెరిగిపోతుంది. అందుకని ఇది వద్దని చెప్పాడు ఖచ్చితంగా. ఇవి కనుక లేకపోతే నువ్వు సుఖంగా ఉంటావయ్యా.